అందరికీ నమస్కారం. అప్పుల గురించి చంద్రబాబు గారు కొత్త అర్థం చెప్పారు. ప్రతి ఒక్కరు ఆశ్చర్యంలో ఉన్నారు. ప్రజలు కూడా దీని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అదేమిటంటే గత 4 నెలల నుంచి ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చంద్రబాబు గారు చెప్పే ఒకే ఒక మాట జగన్ గారు 10,00,000 10,500,000 కోట్లు అప్పు చేశారని. గతంలో ఎన్నికల ముందు 14,00,000 కోట్లు, 16,00,000 కోట్లు శ్రీలంక ఇంకేవేవో చెప్పారు. తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఆయన పదే పదే చెప్పే మాట జగన్ గారు 10,500,000 కోట్లు అప్పు చేశారు అని. రీసెంట్‌గా మన విజయవాడ భారీ నష్టమైంది కదా! వరదల వల్ల. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, వరదలు రావడం వల్ల భారీ నష్టమై చాలామంది రోడ్డు పాలయ్యారు. బాధితులు చంద్రబాబు గారిని మమ్మల్ని ఆర్థికంగా సాయంగా ఆదుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేయడానికి చంద్రబాబు దగ్గరికి వస్తే, చంద్రబాబు గారు అదే మాట మళ్ళా అదే పాట, అదే మాట, అదే పాట. జ జగన్ గారు 10,500,000 కోట్లు అప్పు చేశారు. అందుకని నేను మీకేమి సాయం చేయలేనని ఇండైరెక్ట్‌గా చెప్తున్నట్లు అనిపించింది. సో, ఇక్కడ 10,500,000 కోట్లలో చంద్రబాబు గారు 2014, 19 మధ్యలో జగన్ గారికి ఎంత అప్పు ఇచ్చారు? అది అందరికీ తెలిసిన మేధావులు, నిపుణులు, ప్రజలకు తెలిసిన విషయం 5,00,000 కోట్లని. తర్వాత జగన్ గారు 4, 4.5 లక్షల కోట్లు చేశారని ఒకేళ 5,00,000 అనుకుంటే 10,00,000 10,500,000లో ఇద్దరి కాంట్రిబ్యూషన్ ఉంది కదా! ఇద్దరికి మళ్ళా పదే పదే జగన్ గారి ఒక్కరే చేసినట్టు 10,500,000 కోట్లు జగన్ గారు చేసిన అప్పు అని చెప్తున్నారు. ఇక్కడ ఇప్పటి నుంచి ఆయన మాటల ప్రకారం జగన్ గారు 10,00,000 గత ప్రభుత్వము 10,500,000 కోట్లు అప్పు చేసిందనేది చంద్రబాబు గారి ఈ పదే పదే అంటున్న మాటలు. ఆ మాటల ప్రకారము మనం గూడా రేపటి నుంచి ప్రజలు కూడా, మేధావులు కూడా, నిపుణులు కూడా చంద్రబాబు గారు ఈ 4 నెలల్లో 25,000 కోట్లని ఒకరంటారు, 43,000 కోట్లని ఒకరంటున్నారు. యావరేజ్‌గా ఒక 50,000 కోట్లు చేసుకున్నా గానీ మొత్తం 11,00,000 అయింది. సో, ఇప్పటి నుంచి మనము చంద్రబాబు గారు 11,00,000 కోట్లు అప్పు చేశారు అని చెప్తామా? గత ప్రభుత్వాలు చేసిన అప్పులు, చంద్రబాబు గారి ప్రభుత్వ అప్పులు కలుపుకొని 11,00,000 అందామా? లేదు చంద్రబాబు మాటల ప్రకారం అయితే 11,00,000 కోట్లు చంద్రబాబు గారి అప్పులు అని చెప్పుకుంటూ వెళ్దామా?